అని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం దేశంలోనే ఎక్కడ చేయనటువంటి ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది। మనందరికీ తెలుసు తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే ఏదైతే ప్రగతి భవన్ పేరుని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ గా మార్చి ఒక సామాజిక విప్లవానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ పునాది వేస్తుంది। ఇవాళ మీరు చూడండి మంత్రిమండలిలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పెద్దపీట వేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని। ఇవాళ ప్రభుత్వ పదవుల్లో పార్టీ పదవుల్లో అణగారిన వర్గాలకు మహిళలకు ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ అవకాశాలు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని। ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు ఇవాళ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ వారి ఆశయాలని మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొకసారి మీ అందరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ మరిన్ని రాబోయే రోజుల్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాలకు మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చే ఏకైక పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ మరొకసారి మహాత్మా